ఎస్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4 జిల్లాలు అయితే వరదలకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆర్థిక సాయం అందిందా అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో వరద ఇబ్బందులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మము, అలాగే సూర్యాపేట, మహబూబాద్, నల్గొండ జిల్లాకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందబోతా ఉన్నాయి? అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. ఇమీడియట్గా రిలీఫ్ యాక్టివిటీకి సంబంధించి కేంద్ర బృందాలు రావడం జరిగింది. 13 బృందాలు. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చేయలేరో అక్కడ క్రిటికల్గా ఉన్నటువంటి ప్రాంతాలలో రిలీఫ్ యాక్టివిటీలో నేషనల్ డిజాస్టర్ టీమ్స్ వచ్చాయి, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చి వాళ్ళు సహకారం అందించాయి. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రం దగ్గర ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరి కోసం ఎదురు చూడకుండా మరి వెంటనే ఖర్చు చేయడానికి వీలుగా అన్ని రాష్ట్రాల దగ్గర కూడా డబ్బులు పెడతాయి. అది తెలంగాణ రాష్ట్రం దగ్గర కూడా సుమారు 1300 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా జూన్ 1 కూడా మరో 220 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకే కొంత ఖర్చు చేసినటువంటి సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ రాలేదు కాబట్టి అవి పంపలేదు. అయినప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 1300 కోట్లు ఉన్నాయి. వాటిని ఖర్చు పెట్టి రిలీఫ్ యాక్టివిటీ చేయొచ్చు. కాబట్టి నిధుల కొరత లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి రైల్వే దెబ్బతిన్నటువంటి ఇట్లా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి. నా నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, 5,000 కోట్ల రూపాయల వరకు కేంద్రం నుంచి తెప్పించాలనేటువంటి మాటను ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తా ఉన్నారు కదా ముఖ్యమంత్రి. తప్పేం లేదు, అడగడంలో తప్పేం లేదు, చెప్పడంలో కూడా తప్పేం భావించడం లేదు. దాన్ని నివేదిక పంపాలి, ఎక్కడెక్కడ నష్టపోయారు అంచనా వేయాలి. ఏదైనా కేంద్రం నుంచి డబ్బులు రావాలంటే తాత్కాలికంగా ఇమీడియట్ రిలీఫ్ కోసం డబ్బులు ఉన్నాయి, అవి ఖర్చు పెట్టి వాళ్ళకు రోజువారీ కార్యక్రమాలు కొనసాగించాలి. శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన దాన్ని కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. దాని ప్రాతిపదికన నివేదిక వచ్చినట్లయితే నేను కొన్ని గైడ్లైన్స్ మీకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని ప్రాతిపదికన ఇచ్చినట్లయితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. వృద్ధులకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కేంద్రం నుంచి ఎట్లాంటి గైడ్లైన్స్ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వము ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చనిపోతే 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిర్ణయం మీకు ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా ఆ రిపోర్ట్ ఇస్తే ఎవరెవరు చనిపోయారు వాళ్ళ వివరాలను పంపించినట్లయితే తప్పకుండా వాళ్ళకు ఆ 3 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. లిబరేషన్స్ డేకి సంబంధించినటువంటి విషయంలో అమిత్ షా రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? సెప్టెంబర్ 17వ తారీఖు, సెప్టెంబర్ 17 మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క తెలంగాణ విముక్తి పొందినటువంటి రోజు, ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజు, నియంత్రిత నిజాంను ఓడించినటువంటి రోజు భారత సైన్యం. కాబట్టి ఈ ఉత్సవాలను ఇప్పటికే కర్ణాటక రాష్ట్రాలు కానీ మహారాష్ట్రాలు కానీ అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు మజ్లిస్ పార్టీ ఒత్తిడి కారణంగా మజ్లిస్ పార్టీకి భయపడి ఈ ఉత్సవాలు ఇక్కడ నిర్వహించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వము మేము గత 2 సంవత్సరాలుగా నేరుగా ఈ యొక్క ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం అఫీషియల్గా. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తాం. మరొక అడుగు ముందుకేసి నిర్ణయం చేయడం జరిగి రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అధికార ఉత్సవాలు నిర్వహించేంత వరకు కూడా కేంద్రమే నిర్వహించాలని ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేంత వరకు కేంద్రం నేరుగా అఫీషియల్గా ఉత్సవాలు నిర్వహించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి భారత హోంమంత్రి అమిత్ షా గారు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీనే టార్గెట్ చేస్తూ హైడ్రా పనిచేస్తుందనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. బీజేపీ కార్పొరేటరు తోకల శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క భూముల పైన పడినటువంటి సందర్భంలో ఆ మాటలు వినబడతా ఉన్నాయి. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, నిజంగానే అట్లాంటి పరిస్థితిని చూస్తున్నారు. హైడ్రా పనిని ఎట్లా అనుకుంటారు మీరు? హైడ్రా సంబంధించి నాది ఒకటే, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది 10 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇవేమో నిన్న మొన్న వచ్చినటువంటివి కాదు, అనేక రోజుల నుంచి ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటికీ మీరు రోడ్లు వేశారు, వీటన్నిటికీ మీరు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, వీటన్నిటికీ మీరు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చారు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలకు పన్నులు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు మీరు నిద్రపోయి ఈరోజు నాకు మేలుకు వచ్చిందని చెప్పి హైడ్రా అని చెప్పి హైడ్రామా వేయడము
మరి దాంతోపాటు పేద ప్రజలు ఉండేటువంటిది. ఎక్కడ కానీ పేద ప్రజలు గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని రాష్ట్ర న్యాయస్థానం, సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పుల్లో చెప్పింది. కాబట్టి మీరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు నివసించడానికి కావలసినటువంటి ఆల్టర్నేటివ్ వ్యవస్థ, ఇండ్లు, స్థలము చూపించి వాళ్ళని తొలగించాలి తప్ప రాత్రికి రాత్రి వచ్చి మాకు కలబడ్డది కాబట్టి మేము ఇవన్నీ కొట్టేస్తామని చెప్పి మధ్యతరగతి ప్రజలను, పేద ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అనేది నా కోరిక. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా హైడ్రా అనే కాదు, ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే 1300 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని ఖర్చు చేస్తే మిగిలినటువంటి సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాటనైతే అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజాద్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.